హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే కూర ఆనపకాయ ఉల్లికారం కూర. చాలామందికి ఆనపకాయ పాలు వేసే వండుకుంటారండి, ఉల్లికారం పెట్టి ఎవరు వండుకోరు. మనం ఈ ఆనపకాయని శుభ్రంగా ఇలా పీల్ తీసేసి వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాము కర్రీకి. చూస్తున్నారు కదా, అన్ని ఈక్వల్ షేప్లో చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఉల్లికారానికి కావాల్సిన సరుకులు మనం వేయించుకుందాము. 1 టీ స్పూన్ ఆయిల్ వేయండి. దాంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, సేమ్ టు సేమ్ అలాగే 4 టేబుల్ స్పూన్స్ శనగపప్పు కూడా వేసుకుందాం. అలాగే దీంట్లోకి ఒక 7 నుంచి 8 ఎండుమిర్చి వేసుకుందాం. వేసుకున్నాక దీంట్లోకి కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. అన్నిటిలోకి ఇంగువ వాడితే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవండి, చాలా మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది ఇంగువ వల్ల. ఇవి బాగా పోపంతా ఎర్రగా వేగేలాగా వేయించుకుందాము. చూస్తున్నారు కదా, రెడ్డిష్ షేడ్లో వచ్చింది కదా ఈ పోపు అంతాను. ఇప్పుడు ఈ పోపులోకి మనం చిన్నవైతే 3, పెద్దవైతే 2 ఉల్లిపాయలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఆ పోపు కూడా వేసుకుని ఆడుకుందాము. ఇప్పుడు పోపులన్నీ వేయించుతున్నారు కదా, పోపు అంతా ఎర్రగా వేసి ఉల్లిపాయలని ఇలా ముక్కలు ఉల్లిపాయలు వేసుకోండి కదా, అవి కట్ చేసుకోండి ఇలాగా. ఆ తర్వాత ఇంకా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా గోళికాయ సైజ్ కూడా వేసుకోండి. దాంట్లో పండు వేసుకోండి. ఇంకా ఈ పోపు దినుసులు కూడా దీంట్లో మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. దీంట్లో రుచికి తగినంత సాల్ట్, దాంట్లో కొంచెం సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. మిక్సీ పట్టేసుకుందాం. దీన్ని మనం స్టవ్ ఆన్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ లోపు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో మళ్ళీ కొంచెం పోపు దినుసులు వేసుకుందాం. మనం మినపప్పు, కొంచెం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకుందాం. దీంట్లోకి మళ్ళీ జీలకర్ర, ఇంకా ఆవాలు, చూసారా కదా. ఆనపకాయ ముక్కలు దాంట్లోకి పోపులో ఆనపకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇది కొంచెం ఉడకంగానే మనం ఆ మసాలా ఉంది కదా, మిక్సీలో పట్టిన మసాలాను కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఆనపకాయ ఎక్కువ వేగక్కర్లేదండి, త్వరగానే వేగిపోతుంది ఆనపకాయ. ఇప్పుడు మనం దీన్ని కొంచెంసేపు మగ్గనిద్దాం. కరెక్ట్గా 5 మినిట్స్ ఉంచుకుందాం. చూడండి, ఆనపకాయ చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ ఉడికిన ఆనపకాయలో మనం మిక్సీ పట్టిన పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాం. చూడండి, పేస్ట్ ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకోండి. ముక్కలన్నిటికి ఆనపకాయకి ఈ ఉల్లికారం పేస్ట్ అంటుకునేలా బాగా కలపండి. ఆనపకాయ అనేది ఎండాకాలంలో తింటే చాలా చలవ చేస్తుందండి, మనకి చాలా మంచిది. చాలామంది ఆనపకాయని పులుసుల్లో తప్ప లేదా కావేసి కూర వండుకుంటారు, పులుసుల్లో తప్ప వండుకోరు. ఇలాగా ఉల్లికారం పెట్టి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది.
చూసారు కదా, అంతా కలిసిపోయింది. దీంట్లోకి జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేయండి. దాంట్లోకి ఎక్కువ వద్దు, లైట్గా వాటర్ యాడ్ చేసుకుని బాగా కలిపేసి మసాలా అంతా లూజ్ అవుతుంది. మళ్ళీ దీన్ని మనం బాగా కలుపుకొని మూత పెట్టుకుని దీంట్లో మనం అల్లం కానీ వెల్లుల్లిపాయ కానీ ఏమీ కలపలేదు. మూత పెట్టుకుని 5 minutes ఉడకనివ్వాలి. చాలా ఈజీగా కర్రీ చేసేసుకోవచ్చు ఆనపకాయతోటి. సరిగ్గా 5 minutes ఉడికితే చాలు. ఈ కర్రీ మనకి చాలా త్వరగా అయిపోతుందండి. ఇది ఒక కరెక్ట్గా మీకు వీడియోలో ఎంతసేపు అయితే చూపించానో అంతసేపట్లో కర్రీ ఫినిష్ అయిపోతుంది. మ్యాక్సిమం 5 to 6 minutes లేదా 7 minutes ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. అంటే కర్రీ ఏం పట్టదు. కదా, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది, కర్రీ అంతా ఫినిష్ అయిపోయిందండి. కరెక్ట్గా నేను 5 minutes ఉడకపెట్టాను. ఆల్రెడీ మనం పోపు వేయించుకుని ఉంటాం కాబట్టి ఇది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత మంచి కలర్ బాగుంది, చూడడానికి స్మెల్ కూడా చాలా బాగుందండి. ఉంటుందండి అన్నంలోకి కలుపుకుంటే. దీన్ని మనం రైస్లోకి కానీ చపాతీల్లో కానీ ట్రై చేసి చూడండి, తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్